ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజే 500 ఏళ్లకి వస్తున్న మాస శివరాత్రి. కుంభరాశి వారికి కోట్లు గడించే యోగం. శివయ్య మీ జీవితాన్ని శాసించనున్నాడు. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలో 11వ రాశిగా పిలువబడుతుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పుబ్బ 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఆదాయం 14 గాను, రాజపూజ్యం 6 గాను, వ్యయం 14 గాను, అవమానం 1 గాను కనిపిస్తుంది. ఈ రోజు ఎన్నో శక్తులు కలిగిన మాస శివరాత్రి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి శివుణ్ణి దర్శించుకుంటారు. దీని కారణంగా వారికి మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం. ఈ రోజు ఎన్నో శక్తులు కలిగిన మాస శివరాత్రి నుండి కుంభరాశి వారి యొక్క జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. వీరి యొక్క జీవితంలో కష్టాలు దూరమై అదృష్టకరమైన జీవితాన్ని పొందేందుకు ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక జీవితంలోనూ, వైవాహిక జీవితంలోనూ, ప్రేమ జీవితంలోనూ పలు మార్పులు కుంభరాశి వారికి సంభవించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరి యొక్క విద్యా జీవితం కానీ, ఉద్యోగపరమైన జీవితం కానీ, వ్యాపారపరమైన జీవితం కానీ, వ్యక్తిగతమైన జీవితం కానీ ఎలా ఉండబోతుంది, శివుడి యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా మనం కుంభరాశి వారికి ఎలాంటి విషయాల్లో కలిసి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో మీకు కలిసి రాదు అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. ముందుగా మనం కుంభరాశి వారి యొక్క కెరియర్ వారీగా అంటే ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుంది అనేది పరిశీలన చేసి మాట్లాడుకున్నట్టయితే గనుక ఉద్యోగరీత్యా ఈ సమయంలో కుంభరాశి వారికి భారీగానే కలిసి రాబోతూ ఉంది. ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం పని చేస్తూ ఉద్యోగాల్లో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మార్పులు అనేవి కూడా సంభవించడం ఖాయమనే చెప్పుకోవాలి. ఈ సూచనలు మనకి అధిక శాతం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగం దక్కే అవకాశం కూడా ఈ సమయంలో అధిక మోతాదులో కనిపిస్తుంది. మీ ఉద్యోగంలో ఆర్థిక అభివృద్ధిని చూడగలుగుతారు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగస్తులకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. మీరు కోరుకున్న రీతిలోనే ప్రమోషన్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఈ సమయంలో అధిక మోతాదులో కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. ఇక ఆర్థిక రీత్యా ఎలా ఉండబోతుందనేది చూసుకున్నట్టయితే గనుక కుంభరాశి వారికి ఆర్థిక రీత్యా బాగానే కలిసి రాబోతూ ఉంది. మీకు అవసరం ఉన్నప్పుడు చేతిలో డబ్బు అనేది తప్పనిసరిగా మీకు కనిపిస్తూనే ఉంటుంది. మీకు అవసరం ఉన్నప్పుడు చేతిలో డబ్బు లేదు అనే బాధ మాత్రం మీకు అసలు ఉండదనే చెప్పాలి. ఖచ్చితంగా ఆర్థికంగా లాభాలు చూడగలుగుతారు. వ్యాపారంలో నష్టాన్ని చవి చూసినట్టయితే కనుక ఆ నష్టం నుండి విముక్తి పొందేందుకు ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు రావడం వంటివి కూడా అధిక మోతాదులో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చిక్కుల నుండి, సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు. ఆర్థిక స్థితిలో మార్పును చూస్తారు వ్యాపారవేత్తలు. ముఖ్యంగా మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే కనుక ఈ సమయం అనేది మీకు సరైన కాలంగా చెప్పవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మానసిక ఇబ్బందుల నుండి పూర్తి విముక్తిని వ్యాపారవేత్తలు పొందగలుగుతారు. నష్టాన్ని చూసినట్టయితే ఆ నష్టం నుండి పూర్తిగా బయటికి వచ్చేందుకు ఈ సమయంలో పరిష్కారం కూడా లభిస్తుంది. అనుకూలమైన వాతావరణం అనేది వ్యాపారవేత్తలకి ఈ సమయంలో కనిపించబోతుంది. విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే గనుక విద్యార్థులు కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం పరంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కాకుంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇక కుంభరాశి వారు ఎదుర్కోబోయేటటువంటి నష్టాల గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రేమ జీవితం పరంగా మీరు నష్టాన్ని చవిచూడనున్నారు. మీరు ప్రేమించిన వ్యక్తికి దూరం అయిపోవడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయి. దీని కారణంగా ఈ ఆలోచన మిమ్మల్ని బాగా తినేస్తుంది. మానసిక ప్రశాంతతను పోయే విధంగా చేస్తుంది. మానసిక ప్రశాంతతను కోల్పోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమ విషయంలో అంగీకరించకపోవడం కారణంగానో, మీరు ప్రేమించిన వారితో మీకు గొడవలు రావడం కారణంగానో ఈ సమయంలో వారి నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది.
మీ ప్రేమ విషయంలో మాత్రం మీ శ్రమకి తగిన ఫలితం అనేది ఈ సమయంలో కనిపించడం లేదు. వారికి దూరం అవ్వడం కారణంగా మీరు చాలా నిరాశకు లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ముందు చెప్పినట్టు విద్యా జీవితంలోనూ కూడా అంతగా కలిసి రావట్లేదు. మిశ్రమ ఫలితాలనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఎప్పుడూ కూడా చదువు విషయాల్లో బద్ధకాన్ని చూపించడం వంటివి కుంభరాశి వారు చేస్తూ ఉంటారు. దీని కారణంగానే ముఖ్యంగా వీరెప్పుడూ కూడా చదువులో వెనకబడి ఉంటారు. ఈ సమయంలో మీరు బద్ధకాన్ని చూపిస్తే కనుక ఖచ్చితంగా నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా విద్యా జీవితం పరంగా చాలా జాగ్రత్త తీసుకుని కాన్సంట్రేషన్‌తో చదివితే కనుక ముందుకు వెళ్ళేందుకు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఖచ్చితంగా బాగా చదవాల్సి ఉంటుంది. లేకుంటే నష్టాన్ని చవిచూస్తారు. చాలా బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆర్థిక స్థితి పరంగా ముందుగా చెప్పుకున్నట్టు మనం మీకు కావాల్సినప్పుడు చేతిలో డబ్బు కనిపిస్తుంది. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరపు ఖర్చులు పెట్టడం మంచిది కాదు. ప్రతి ఒక్కరి మాట నమ్మేసి మీరు ఖర్చులు పెట్టడం వల్ల ఈ సమయంలో ఖచ్చితంగా నష్టాన్ని చూస్తారు. కుంభరాశి వారికంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్వభావం కారణంగానే మీరు కష్టాలు చవిచూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని వారు చెప్తున్నారా అనేది ఆలోచించుకుని ముందుకు అడుగులు వేయండి. కుటుంబ సభ్యుల మాట మాత్రమే నమ్మండి. లేదా మీ మంచి కోరుకునే వారి యొక్క మాట నమ్మడం మాత్రమే మంచిది. ప్రతి ఒక్కరి మాట నమ్మడం అనేది ఈ సమయంలో మీకు అంతగా కలిసి రాదు. ఈ విషయంలో కూడా జాగ్రత్త. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని పొందినప్పటికీ కూడా వారు కొన్ని విషయాల్లో మీకు అడ్డు చెప్పడం కారణంగా వారితో వివాదాలు రావడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. వారితో మీకున్న బంధం తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా వారితో కలిసే ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉన్న ఫీలింగ్ అనేది మీలో ఖచ్చితంగా కలుగుతుంది. మీ ఇష్టాలని వారి ఇష్టాలుగా వారు భావించకుండా మీకు వాటిని దూరం చేయాలన్న ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా వారిపై మీకు కోపం రావడం జరుగుతుంది. ఆస్తి తగాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ విషయాల్లో ఎక్కువ శాతం నష్టాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి సోమవారం కూడా శివుడి యొక్క ఆలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకుని పాలాభిషేకం చేయడం అనేది మీకు కొంచెం ఊరటని కలిగిస్తుంది. మీ జాతకం మారిపోతుంది అని చెప్పడం లేదు. కానీ మీ జీవితంలో కొద్దిగా ఊరట కలిగేందుకు ఇలా చేయడం మంచిదని మాత్రమే చెప్తున్నాము. ముందు చెప్పిన ప్రతి విషయంలోని కూడా మీకు బాగానే ఉంటుంది. తర్వాత చెప్పిన విషయాల్లో మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోకపోతే చాలా నష్టాన్ని చూస్తారు. చాలా బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా జరిగిపోయిన గతాన్ని ఆలోచించి బాధపడడం అనేది ఈ సమయంలో మీకు మంచిది కాదు. ముందుకు వెళ్లేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. చూశారు కదా, ఈరోజు మాస శివరాత్రి నుండి కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.